రోమాపత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 29వ వచనం వరకు. నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైండి. నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలిద్దవని ప్రకటించు నీవు దొంగిలిదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా? నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గాయకొని ఎడల అతడు సున్నతి లేనివాడయుండియు సున్నతి గలవాడుగా ఎంచబడును గదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అటువానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. మొదటి అధ్యాయంలో అన్యజనులు దేవుని ఎదుట నిరుత్తరులై ఉన్నారని, తర్వాత 2వ అధ్యాయంలో యూదులు కూడా అదేవిధంగా దేవుని ఎదుట ఇక ఏమాత్రము ఉత్తరం ఇవ్వటానికి అవకాశం లేకుండా వారి జీవితాలు గడపబడుతున్నాయని, మొదటి అధ్యాయంలో అన్యజనులు ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ దైవత్వాన్ని, అదృశ్యమైనటువంటి శక్తిని కనపరిచేటువంటి దేవుని గురించిన అనేక విషయాలు తెలియపరచబడి ఉండగా వారు వాటి వైపు చూడకుండా వేరే రకంగా జీవించి దేవుడి యొక్క దైవత్వాన్ని వేరే దానికి మార్చినటువంటి దాన్ని బట్టి దేవుని ఎదుట దోషులుగా తీర్పు తీర్చబడుతున్నారు. మరి 2వ అధ్యాయంలో యూదులు కూడా ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పటికీ, ధర్మశాస్త్రం చేస్తున్నాము, పూర్తిగా నెరవేరుస్తున్నామని అనుకుంటున్నప్పటికీ వారి అంతరంగంలోనూ తర్వాత వారు జరిగించేటువంటి క్రియలన్నీ కూడా దేవుని ఎదుట తీర్పుకు వచ్చేవిగా కనబడుతున్నాయి. నిన్న మనం 2వ అధ్యాయంలో మొదటి వరకు చూసినట్లయితే 16వ వచనం వరకు దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చిపోతున్నాడో అనేటువంటి దాని గురించి చెప్తూ వచ్చాడు. తర్వాత ఏ విధంగా వారి యొక్క జీవితాలు ఉన్నాయనేది. ఇప్పుడు 17వ వచనం నుంచి వారి యొక్క ప్రవర్తన గురించి ఇంకా కొంచెం వివరంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు. 17వ వచనం, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు. దాని గురించి ఒకటి. 2వది, ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొంచున్నాడు. 3, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవేండి. నేను గుడ్డివారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకుంటున్నావు. కానీ వాళ్ళ ఆ విధంగా ఇతరుల పక్షంగా వారు మనసు కలిగి ఉన్నప్పటికీ వాళ్ళ ప్రవర్తన వీటన్నిటికీ భిన్నంగా ఏ విధంగా ఉన్నదో 21వ వచనం నుంచి ప్రభువు చెబుతున్నాడు. వారు ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? ఏమని? దొంగిలిద్దవని ప్రకటించు నువ్వు దొంగిలిదవా? వ్యభిచరింపవద్దని నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహ్యించుకొని నీవు గుళ్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా? కనుక అవన్నీ వాళ్ళు జ్ఞానయుక్తంగా తెలుసుకున్నారు, కానీ ఇతరులకు చెప్పేటప్పుడు చెప్తున్నారు, కానీ వాళ్ళ జీవితాలలో ధర్మశాస్త్రాన్ని అనుసారమైనటువంటి క్రియలు మాత్రం పూర్తిగా లోపించినట్లుగా కనబడుతుంది. వాళ్ళు
మరి వ్యభిచరించవద్దని చెప్పేవాళ్ళుగా ఉన్నారు కానీ వ్యభిచరిస్తున్నారు. దొంగిలిద్దామని చెప్తున్నారు కానీ దొంగిలించే వాళ్ళుగా ఉన్నారు. తర్వాత విగ్రహాలను అసహించుకుంటున్నారు కానీ గుళ్ళను దోస్తున్నారు. అంటే మనిషి ఏదైతే జ్ఞానయుక్తంగా నాకు వాక్యం తెలుసు అని అనుకుంటున్నాడో ఆ వాక్యాన్ని సరైన విధంగా అతని జీవితంలో అన్వయించుకొని అమలులోనికి తీసుకొచ్చేటువంటి విషయంలో దేవుని ఎదుట యూదులలో తెలిసినటువంటి వారు, అంటే జ్ఞానయుక్తమైన వారు, సత్యాన్ని తెలిసిన వారు దోషులుగా తీర్పు తీర్చబడేటువంటి విధంగా వారి జీవితాలు ఉన్నాయి. 24వ వచనం, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషింపబడుతున్నది. కనుక వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించకపోయినటం ద్వారా దేవుడు వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించి లోకంలో ప్రత్యేకంగా జీవించి దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుడు వారిని కోరి ఏర్పరచుకున్నాడు. మరి వారి జీవితాలు దానికి తగిన విధంగా లేకపోవటం చేత మరి దేవుని గురించినటువంటి ప్రత్యేకపరచబడినటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రకటించట్లో తప్పిపోయారు. కాబట్టి వారిని బట్టి ఆయన యొక్క నామం అపవిత్రపరచబడి ఉన్నది. సో వాళ్ళని గురించి దావీదు కీర్తన 50వ అధ్యాయంలో మాట్లాడతాడు. కీర్తనలు 50వ అధ్యాయం 16వ వచనం, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదమేమి. భక్తిహీనులంటే అవిశ్వాసులని కాదు అర్థం. దేవుడిని ఎరిగి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా వారి ఇష్టానుసారంగా జీవించేటువంటి దేవుడిని ఎరిగినటువంటి బిడ్డలు అని అర్థం. అంటే ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ హృదయాలు దేవునికి ఎంత దూరంగా ఉన్నాయనేది వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎటువంటి జీవితాన్ని జీవించే వాళ్ళుగా ఉన్నారంటే దేవుని యొక్క కట్టడలు వివరిస్తారు, తర్వాత ఆయన యొక్క నిబంధన వాళ్ళ నోటిలో నుంచి బయటకు వస్తుంది. అయితే ఎందుకు నువ్వు నా పేరు తీసుకుంటావు, నేను చెప్పిన మాటలు నీ నోటితోటి ఎందుకు మాట్లాడతావు అని దేవుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకని ఆ విధంగా అడుగుతున్నాడంటే దాని గురించిన వివరణ 17వ వచనంలో ఉంది. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదు. అతని జీవితంలో అన్వయించుకునటానికి వచ్చేటప్పటికి దేవుని యొక్క మాటలను పక్కన పెట్టేస్తాడు. వేరే వాళ్ళకు చెప్పేటప్పుడు దేవుని వాక్యం ఏ విధంగా మాట్లాడుతున్నదని చెప్తాడు. తర్వాత ఎప్పుడైనా సరే దేవుడు అతన్ని కరెక్ట్ అంటే దిద్దుబాటు చేయడానికి లేకపోతే ఇలా జీవించాలని చెప్పినప్పుడు దానిని అతడు ఒప్పుకోకపోవటం కాకుండా దాన్ని అసహించుకునేవాడిగా ఉన్నాడు. అంటే లోపడకపోవటం చేత అతని హృదయంలో నుంచి వచ్చేటువంటి వ్యధను చూసిన తర్వాతే దేవుడు ఆ మాట మాట్లాడుతున్నాడు. 18వ వచనం, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదువు. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, నువ్వు దొంగిలింపవద్దని చెప్పి దొంగిలించదవాని. తర్వాత వ్యభిచారులతో సాంగత్యం చేసేదవు. వ్యభిచారం చేయవద్దని చెప్తాడు, ఇక్కడ ఏమైనా వ్యభిచారులతో సాంగత్యము లేకపోతే వీలైతే వ్యభిచారం కూడా చేస్తారని చెప్తున్నాడు. తర్వాత కీడు చేయవలనని నీవు నోరు తెరుచుతున్నావు, నీ నాలుక కపటం కలిగించుతున్నది. అంటే మాటలు నీ హృదయంలో ఉన్నవన్నీ కూడా కీడుతోటి కపటంతో అబద్ధాన్ని మాట్లాడేవాడుగా ఉన్నావు. సో ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా సత్యం మాట్లాడాలని చెప్తున్నది. సత్య జ్ఞాన సంపూర్ణమైనటువంటి అనుభవం కలిగిన తరువాత మరలా నువ్వు అబద్ధాన్ని ప్రకటించేవాడుగా ఉంటే ఎందుకు నా యొక్క మాటలు నీ నోటిలో నుంచి తీసుకువస్తావు, మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్యలో దూషణ పాలవుతున్నదని చెప్తున్నాడు. 20వ వచనం, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండేమని చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అంటే ఇంట్లో వాళ్ళ మీదే నువ్వు వేరే వాళ్ళకి చెప్పేవాడు ఉన్నావు. 21, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనిన ఇంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడవని నీవు అనుకుంటువి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించను. సో దేవుడు నేను ఈ విధంగా జీవిస్తున్నప్పటికీ నన్ను ఏమీ చేయలేదు కాబట్టి ఒకవేళ నేను వ్యభిచారులతో సాంగత్యం చేసిన, కీడు చేయవలనని నా నోరు తెరిచిన, కపటంతో మాట్లాడిన, దొంగను చూచి ఏకీభవించిన, వాయన్నీ కూడా దేవుడు నా జీవితాన్ని అంగీకరిస్తున్నాడు అనుకుంటూనే జీవించాం. అయితే ఇప్పుడు చెప్తున్నాడు 22,
దేవుని మరుచువారులారా దీన్ని యోచించుకునడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేదును, తప్పించుకుందు వాడు ఎవడనూ లేకపోవడం. మీరు కనుక నా మాట ఇప్పుడు వినకపోతే నేను తీర్పు తీర్చినప్పుడు ఏమాత్రం కూడా అప్పుడు జాలి చూపించడం చెప్తున్నాడు. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు ఏ విధంగా మరి యూదులు మనం చెప్పుకుంటూ అనుసారంగా జీవించకుండా ఉన్నటువంటి అనేక మంది తప్పిపోయినటువంటి యూదుల గురించి మాట్లాడుతున్నాడు. కీర్తన 50లో కూడా రాయబడినది, ఇక్కడ కూడా రాయబడింది. అయితే విశ్వాసులు కూడా అది కొంతవరకు వర్తించేది కావాలి. అంటే విశ్వాసులు మనం చెప్పుకుంటూ దానిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించకుండా వాక్యానుసారంగా జీవించకుండా ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులను దేవుడు తగిన సమయంలో తీర్పులోని తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 25వ వచనం, నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వాడివైతివా, సున్నతి ప్రయోజనకర్మగును కానీ ధర్మశాస్త్రంను అతిక్రమించు వాడివైతివా, నీ సున్నతి కాకపోవను. ఈ సున్నతి అనేటువంటిది మొట్టమొదట్లో మనం ఆదికాండంలో చూస్తాం. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన. ఆదికాండం 17వ అధ్యాయం 9వ వచనం నుంచి, మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తరువాతి వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండును. ఆ విధంగా దేవునికిను అబ్రహాం యొక్క సంతానానికి మధ్యలో ఒక నిబంధనకి గుర్తుగా సున్నతి అనే దాన్ని ఉంచాడు. కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోయినప్పటికీ సున్నతి చేయబడ్డాం కనుక సున్నతిని బట్టి మేము దేవునితో సంబంధం కలిగిన వారమని అనుకుంటున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం నుంచి, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపవెతుకుతున్నారు. రోమాపత్రికలో 2వ అధ్యాయంలో కూడా మనం చదివిన వాక్యంలో అదే చెప్తున్నది పౌలు. వాక్యాన్ని విషయం అయితే వాళ్ళ హృదయాలలో ఏమాత్రం కూడా తావులేదు. నిబంధన విషయం అయితే వాళ్ళు అబ్రహాము సంతానం కాబట్టి దేవునితోటి సంబంధం కలిగిన వాళ్ళని చెప్తున్నారు. తర్వాత 38వ వచనం, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పిన. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పిన. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అనే ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు. ఈ విధంగా వాళ్ళు అబ్రహాము సంతానాన్ని బట్టి మేము దేవుని పిల్లలు అని అనుకుంటున్నారు. కానీ పౌలు దాని గురించినటువంటి వివరణ వారికి ఈ 2వ అధ్యాయంలో తీసుకొస్తున్నాడు. ఏమనంటే, మనం 26వ వచనం చదివాం. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనని ఎడల వాడు సున్నతి లేనివాడయ్యుండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. సున్నతి కలిగిన వాళ్ళు సున్నతికి సంబంధించినటువంటి క్రియలు కనుక, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయకపోతే అది వృధా. ఒకవేళ ఎవరికైనా సరే శరీరం మందు సున్నతి లేకపోయినప్పటికీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు జరిగించినట్లయితే అతనిని శరీరం మందు సున్నతి లేకపోయినప్పటికీ సున్నతి గలవాడినిగా ఎంచవచ్చు. 27, మరి స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినడలా అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. ఎవరికైతే మరి ధర్మశాస్త్రం లేని వాళ్ళకి తీర్పు తీర్చుతుండగా దేవుడు నీకు సున్నతి ధర్మశాస్త్రం రెండూ ఉండి నువ్వు దానికి తగిన విధంగా కనుక జీవించకపోతే నీకు తీర్పు తీర్చడా అని అడుగుతున్నాడు. అంటే తీర్పు తీరుస్తాడు అని అర్థం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును.
కనుక ఇప్పుడు అంతరంగంలో సున్నతి జరగాలి కానీ బాహ్యంగా సున్నతి, గోప్యాంగ చర్మంలో సున్నతి జరిగించినటువంటిది సున్నతి కాదు అని చెప్తున్నాడు. ఎందుకని ఆ సున్నతి యొక్క అర్థం ఏమిటి అంటే, ఏవైతే దేవునికి అయిష్టమైనటువంటి కార్యములన్నీ కూడా ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి సిలువ వేసినటువంటి అనుభవంలోనికి తీసుకుని వచ్చి ఆ క్రియలన్నిటినీ విడిచిపెట్టి దేవుని యొక్క పునరుద్ధాన సంబంధమైన జీవం ద్వారా జీవించడం అనేటువంటిదే నిజమైన సున్నతి యొక్క అర్థం. వారు ఆ క్రియలన్నీ కూడా చేయతగినవిగా ఉండి చేయకుండా సున్నత కలవారు అని చెప్పుకుంటూ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడిచి మరి దేవునికి భిన్నంగా జీవించారు కాబట్టి దేవుడు వారిని తీర్పులోని తీసుకొచ్చేవాడుగా ఉన్నాడనేటువంటిది పౌలు ఈ రోమాపత్రిక 2వ అధ్యాయంలో వారిని గురించి మాట్లాడుతున్నాడు. కనుక అప్పుడు ఇది విశ్వాసులకు కూడా వర్తించేదిగా ఉన్నది. విశ్వాసులమైనటువంటి మనము ప్రభువుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ మన క్రియల ద్వారా గనక ఆయనను మహిమపరిచే వారంగా గనక జీవించకపోయినట్లయితే దేవుడు విశ్వాసులమైన మన జీవితాన్ని కూడా తీర్పులోని తీసుకుని వస్తాడు. అది నరకం అనేటువంటి అగ్నితో కూడినటువంటి తీర్పు కాదు, కానీ మనము మన ఇష్టం వచ్చిన రీతిలో దేవుని యొక్క అధికారానికి లోబడకుండా దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ మారు మనసు పొంది పాపక్షమాపణ అనుభవం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ ఏ విధంగా జీవించాలో ఆ విధంగా దానికి తగినటువంటి క్రియలు కనుక చూపించకపోతే అటువంటి వ్యర్థముగా జీవించినటువంటి జీవితానికి తగినటువంటి శిక్షను దేవుడు మన మీదకి తీసుకొస్తాడు. మనకి ఈ అధ్యాయంలో మనం చూసేటువంటి ఆ ప్రధాన అంశం, యూదులు సున్నతి గలవారయిండి అంతరంగంలో సున్నతి లేకుండా ధర్మశాస్త్ర గలవారం అయింది ధర్మశాస్త్రం యొక్క క్రియలు లేకుండా కనుక జీవించినట్లయితే దేవుడు వారిని తీర్పులోనికి తీసుకువస్తాడు అనేటువంటిది పౌలు వారికి నిర్ధారించి మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీనిని మా కొరకు ఆశీర్వదించండి. ఏ విధంగా యూదులు బాహ్యంగా సున్నతి కలిగిన వారుగా ఉండి మరి ధర్మశాస్త్ర క్రియలను చేయకుండా మీ నామానికి అవమానం తీసుకొచ్చారు కనుక వారు కూడా నిరుత్తరులుగా చేయబడి రాబోయేటువంటి కాలంలో మీ వాక్యాన్ని ఏ విధంగా ఎందుకు అవలంబించలేదో దాన్ని బట్టి వారిని తీర్పులోని తీసుకొచ్చిన దేవుడుగా ఉన్నావు. కనుక అంతరంగంలో సున్నతి పొందుట అనేటువంటి అనుభవాన్ని ఈ దినాలలో విశ్వాసులమైన మేము కూడా శరీర సంబంధంగా వ్యర్థంగా ఉన్నటువంటి అనేకమైన వాటి విషయంలో నిజమైనటువంటి సిలువ అనుభవాన్ని, దాని తర్వాత వచ్చేటువంటి పునరుద్ధాన సంబంధమైన పరలోకపు జీవం యొక్క అనుభవాన్ని కలిగి యథార్థంగా మీ యొక్క దృష్టిలో నడుచుచు మా హృదయ ధ్యానము, మా నోటి మాటలు మీకు అంగీకారమగినట్లుగా మా జీవితాన్ని కొనసాగించగలుగుటకు కావలసిన దయను కనపరచమని వేడుకుంటున్నాము. మరి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని మా జీవితాల కొరకే ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.